Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 111 maths classes. Now we are at what 112 maths class. Maths concept number is 45. Today we will start. That is what about geometry. Geometry సంబంధించిన కాన్సెప్చువల్ పాయింట్స్ నౌ లెట్ వి సీ. ప్రాబ్లమ్స్ వెళ్ళేకంటే ముందు కొన్ని కాన్సెప్చువల్ పాయింట్స్ చూడండి. పాయింట్ అంటే ఏంటిది? దేని పాయింట్ అంటాము? exact location when we are going to represent location in any plane figure or in any figure, that is called as what? Point. ఈ పాయింట్ దానికి it has no length and no breadth ఉండదు, length ఉండదు, just exact location. For example, సర్కిల్ ఉంది అనుకోండి, సర్కిల్కి మిడ్ పాయింట్ ఏంటి? పాయింట్. that is the what? Point. So that is what center is represented with that point. ఆ పాయింట్ సైజ్ లోపలనే ఉంటుంది. దానికి లెంత్ కానీ బ్రెడ్త్ కానీ ఎట్లాంటి ఇంకా ఏరియా కానీ అట్లా వాల్యూమ్ కానీ అట్లాంటివి ఏమీ మనం కన్సిడర్ చేయము. జస్ట్ ఇట్ ఈస్ వాట్ యూజ్ టు రిప్రజెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఎ పార్టికల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? పాయింట్. దాన్ని ఏమంటాం? పాయింట్ అంటాం. దానికి లెంత్ కానీ బ్రెడ్త్ కానీ ఉంటుందా? దానికి లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు. ఏరియా ఉంటుందా? నో ఏరియా. వాల్యూమ్ ఉంటుందా? నో వాల్యూమ్. ఓకే. నెక్స్ట్ లైన్. లైన్ అంటే ఏంటిది? లైన్ అంటే ఏంటిది అని అంటే ఇట్లా మనము స్ట్రైట్గా గీయబడింది ఏదైనా సరే, ఇట్లా ఏదైనా గీసినా సరే దానికి ఎక్కడ కూడా ఎండ్ అనేది ఉండద్దు. ఎండ్ అనేది ఎండ్లెస్ లైన్. ఎండ్లెస్ వాట్? లైన్. ఎండ్లెస్ లైన్. దట్ మీన్స్ వాట్? ఈ లైన్కి ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయా? ఉన్నాయా? ఉండవు. ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్ లెంత్ ఉంది కాబట్టి కెన్ వి డ్రా ఆన్ ఎ పేపర్? కెనాట్ వాట్? డ్రా ఆన్ పేపర్. సో వీ కెన్ డ్రా ఆన్ పేపర్ బట్ ఏ పార్ట్ ఆఫ్ లైన్. కొంత పార్ట్ యొక్క లైన్ యొక్క కొంత పార్ట్నే గీయగలుగుతాం కానీ మొత్తం లైన్ని మనము గీయలేము. లైన్ అంటే ఏంటిది? ఎండ్ పాయింట్స్ లేని ఒక గీత. అంటే దానికి ఇటు ఎండ్ పాయింట్ ఏది ఉండదు, ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటుంది, ఇన్ఫినిట్ లెంత్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? లైన్ అంటారు. ఇక లైన్ సెగ్మెంట్ అంటే ఏంటిదంటే ఈ లైన్ మీద టూ ఎండ్ పాయింట్స్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైన్ సెగ్మెంట్. దిస్ ఈస్ ద వాట్? ఏబి లైన్ సెగ్మెంట్. ఏబి లైన్ సెగ్మెంట్ ఈస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. ఓకేనా? ఏబి లైన్ సెగ్మెంట్. ఇట్ హ్యాస్ డెఫినెట్ లెంత్ ఉంటుంది కాబట్టి వీ కెన్ డ్రా ఆన్ ఎ పేపర్. So this is the what about the line segment. What it is? Line segment. Next point, let me consider about the what? Ray. What is ray? Ray has one fixed starting point but no end. ఇక్కడ fixed starting point దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇట్లా వెళ్తూనే ఉంటుంది. This is called as what? Ray. Light rays అంటారు. లైట్ రేస్ అంటే ఏంది? సన్ దగ్గర స్టార్ట్ అయినాయి స్ట్రైట్గా వస్తూనే ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? రేస్. వాటిని ఏమంటారు? రేస్ అంటారు. రే అంటే ఏంది? ఒక స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ ఎండ్ అనేది ఉంటుందా? నెక్స్ట్ ఎండ్ అనేది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రే. నెక్స్ట్ వన్ కర్వ్డ్ లైన్. కర్వ్డ్ లైన్ అంటే కర్వ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏదన్నా కానీ కర్వ్ ఇట్లా రాసినా సరే, ఇట్లా రాసినా సరే, ఇట్లా రాసినా సరే, దే ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్? కర్వ్డ్ లైన్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్? కర్వ్డ్ లైన్స్. అయితే ఈ కర్వ్డ్ లైన్స్లో ఫస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ కనుక కలవకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఓపెన్ కర్వ్డ్ లైన్. వాట్ ఈస్ కాల్డ్? ఓపెన్ కర్వ్డ్ లైన్. ఇఫ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఆర్ వాట్? టచెస్ ఎట్ వన్ పాయింట్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఆర్ సేమ్ ఆర్ క్లోజ్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? క్లోజ్డ్ కర్వ్డ్ లైన్ అంటారు. ఏమంటారు దాన్ని? క్లోజ్డ్ కర్వ్డ్ లైన్. నెక్స్ట్ ప్లేన్. ప్లేన్ అంటే ఏంది? విజువలైజ్డ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? ప్లేన్ ఆఫ్ ఎ టేబుల్. అంటే ఏంది? టేబుల్ పైనుంచి మనం చూస్తే మనకి ఏదైతే సర్ఫేస్ కనబడుతుందో దాన్ని ప్లేన్ ఆఫ్ ఎ టేబుల్ అంటాం. ప్లేన్ ఆఫ్ ద రూమ్. ఈ రూమ్లో మనం పైనుంచి చూస్తే ఏమైతే కనబడుతుందో, మనకి సర్ఫేస్ కనబడుతుందో దాన్ని ఏమంటాము? ప్లేన్ అంటాం. విజువలైజ్డ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్లేన్.
Visualized surface is called as what? Plane. Next one is what? Angle. Angle ఎట్లా ఫామ్ అవుతుంది? ఒకటి లైన్, దిస్ ఇస్ ద వాట్ ఐఎమ్ టేకింగ్ వాట్, దిస్ ఇస్ ద ఫిక్స్డ్ లైన్. ఈ ఫిక్స్డ్ లైన్ చుట్టూ ఇంకొక లైన్ అనేది రొటేట్ అవ్వడం వల్ల ఇట్లా రొటేట్ అవుతా ఉంది. ఇది ఇట్లా రొటేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఫామ్ అయ్యే ఇది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? యాంగిల్. యాంగిల్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద సెంటర్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ వాట్? రొటేషన్ ఆఫ్ వన్ లైన్ అరౌండ్ వన్ ఫిక్స్డ్ లైన్. ఒక ఫిక్స్డ్ లైన్ చుట్టూ ఇంకొక లైన్ తిరగడం వల్ల ఇక్కడ ఫామ్ అయ్యే దాన్ని ఏమంటారు? యాంగిల్ అంటారు. అంటే ఎంత తిరిగింది, అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది చెప్పడము ఈ యాంగిల్లో మనం చెప్తాము. ఎందులో చెప్తాము? యాంగిల్స్లో మనం చెప్పడం జరుగుతుంది. యాంగిల్ ఎప్పుడు కానీ ఎట్లా ఫామ్ అవుతుంది? ఒక లైన్ చుట్టూ ఇంకొక లైన్ తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ ఉందనుకోండి, వాచ్లో ఏమవుతుంది? హవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ తిరుగుతూ ఉంటాయి. అట్లా తిరగడం వల్ల హవర్స్ హ్యాండ్కి మినిట్స్ హ్యాండ్ ఏమవుతుంది? కొంచెం దూరంగా జరుగుతూ ఉంటుంది. అది జరగడం వల్ల వాటి మధ్య ఏమవుతుంది? యాంగిల్స్ అనేది ఫామ్ అవడము జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద యాంగిల్ కాన్సెప్ట్. ఇక టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనకు ఉన్నాయి. రైట్ యాంగిల్, అక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్. అవంటే ఏంటివో చూద్దాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూస్తాము. బిఫోర్ దట్ కాపీ దీస్. నౌ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లెట్ వి సీ. యాంగిల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి మనకు? ఒకటి రైట్ యాంగిల్, సెకండ్ వన్ ఈజ్ వాట్? అక్యూట్ యాంగిల్, థర్డ్ వన్ ఈజ్ వాట్? అబ్ట్యూజ్ యాంగిల్, ఫోర్త్ వన్ ఈజ్ వాట్? స్ట్రైట్ యాంగిల్, ఫిఫ్త్ వన్ ఈజ్ వాట్? కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ అంటే ఏంటి? రైట్ యాంగిల్ అంటే ఏంటి అంటే రెండు లైన్ సెగ్మెంట్స్, టూ లైన్ సెగ్మెంట్స్ మధ్యన 90 degrees కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రైట్ యాంగిల్. రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ 90 degrees ఈస్ కాల్డ్ యాజ్ రైట్ యాంగిల్. Angle of what? 90 degrees. Angle of 90 degrees is called right angle. ఏమంటారు దాన్ని? 90 degrees కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమంటాము? రైట్ యాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ అంటే ఏముండాలి? రెండు లైన్ సెగ్మెంట్స్ మధ్యన 90 degrees ఆఫ్ యాంగిల్ ఉంటే దాన్ని ఏమంటాం మనము? రైట్ యాంగిల్ అంటాం. ఇక అక్యూట్ యాంగిల్. వాట్ ఈస్ మీన్ బై దిస్ అక్యూట్ యాంగిల్? అక్యూట్ యాంగిల్ అంటే ఎట్లా ఉండాలంటే less than 90 degrees ఉండాలి. less than 90 degrees. Acute angle means what? less than 90 degrees. less than 90 degrees కనుక ఉంటే that is called as acute angle. ఇట్లా ఉంటే 90 ఉంది కదా, కిందికి ఉండాలి. సో this is the what? less than 90 degrees. ఇది less than 90 degrees. For example, it may be have what? 50 degrees of angle. సో 90 కంటే తక్కువగా కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? అక్యూట్ యాంగిల్ అంటారు. అంటే అక్యూట్ యాంగిల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 degrees to 89 degrees. 0 degrees నుంచి 89 degrees వరకు యాంగిల్ కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అక్యూట్ యాంగిల్. దాన్ని ఏమంటారు? అక్యూట్ యాంగిల్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ వన్ అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంది? గ్రేటర్ దాన్ 90 degrees. 90 degrees కంటే ఎక్కువగా కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అబ్ట్యూజ్ యాంగిల్. గ్రేటర్ దాన్ 90 degrees అంటే ఎట్లా ఉండాలి? సో ఇది ఇక్కడ ఉంటే 90 degrees వచ్చింది కదా మనకు, ఇట్లా ఉండాలి. సో ఇట్లా కనుక ఉన్నట్టయితే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అబ్ట్యూజ్ యాంగిల్. లెట్ వి టేక్ దిస్ ఈస్ వాట్? మోర్ దాన్ 90, అరౌండ్ 135 degrees. సో దిస్ ఈస్ వాట్? అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 91 degrees to 179 degrees. ఎందుకంటే 180 degrees వస్తే మళ్ళీ దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఓకేనా? సో కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 91 degrees నుంచి 179 degrees ఆఫ్ యాంగిల్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే 91 degrees నుంచి 179 degrees వరకు కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అబ్ట్యూజ్ యాంగిల్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్. వాట్ ఈస్ మీన్ బై దిస్ స్ట్రైట్ యాంగిల్? స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి. స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 180 degrees. అంటే ఒక లైన్లో, ఒక లైన్ సెగ్మెంట్ మీద ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది? 180 degrees. దిస్ ఈస్ ద వాట్? 180 degrees. సో ఇది ఎట్లా వచ్చింది? ఇట్ సైడ్ ఒక 90 degrees, ఇట్ సైడ్ ఒక 90 degrees. టోటల్ హౌ మచ్ వీ విల్ గెట్? 180. 102 రైట్ యాంగిల్స్. సో స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 into రైట్ యాంగిల్స్. 2 వాట్? రైట్ యాంగిల్. రెండు రైట్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ కంప్లీట్ యాంగిల్? కంప్లీట్ యాంగిల్ అంటే ఏముండాలి? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కంప్లీట్ యాంగిల్. అంటే ఈ లైన్కి అప్ సైడ్ మళ్ళీ డౌన్ సైడ్ ఈ మొత్తం రావడం వల్ల ఫామ్ అయ్యేదాన్ని సర్క్యులర్ యాంగిల్ని
ఏమంటాము, కంప్లీట్ యాంగిల్ అంటాం. ఎక్స్పెక్ట్ చేయండి కంప్లీట్ యాంగిల్ అంటే ఎంత ఉంటుందో. కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 360 డిగ్రీస్. కంప్లీట్ యాంగిల్ అంటే ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద డిఫరెంట్ యాంగిల్స్. ఇంకొకటి జీరో యాంగిల్. ఇంకొకటి నౌ లెట్ వి టేక్ వాట్, దిస్ ఇస్ ద సిక్స్త్ వన్, జీరో యాంగిల్. జీరో యాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఇది ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, నెక్స్ట్ దీని మీద ఇంకొక లైన్ సెగ్మెంట్ ఉంది, వన్ లైన్ సెగ్మెంట్ అండ్ అనదర్ లైన్ సెగ్మెంట్ ఈస్ ప్రెసెంట్ లైక్ దిస్. ఇంకొక లైన్ సెగ్మెంట్ కూడా దీని మీదనే ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఒక లైన్ సెగ్మెంట్ ఇంకొక లైన్ సెగ్మెంట్ మీదనే ఉన్నప్పుడు దాని యాంగిల్ ఏమవుతుంది, జీరో అవుతుంది. లేదా రెండు ప్యారలల్ లైన్స్ కనుక ఉంటే యాంగిల్ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఇట్లాంటి యాంగిల్ ఏమంటాము, జీరో యాంగిల్. వాట్ ఇట్ ఇస్ కాల్డ్, జీరో యాంగిల్. జీరో యాంగిల్. సో దీస్ ఆర్ ద వాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే ఏం రాసుకుంటారు, యాంగిల్ లెస్ దాన్ 90 and more than 0. More than 0 is called as what, acute angle. Obtuse angle అంటే ఏమనుకుంటారు, యాంగిల్ గ్రేటర్ దాన్, యాంగిల్ వాట్, గ్రేటర్ దాన్ 90 అండ్ లెస్ దాన్ 180. లెస్ దాన్ 180. స్ట్రైట్ యాంగిల్ అని అంటే 180 degrees ఆఫ్ యాంగిల్ ఈస్ కాల్డ్ as స్ట్రైట్ యాంగిల్. 360 degrees ఈస్ కాల్డ్ as కంప్లీట్ యాంగిల్. దానికి వేరే ఇట్లాంటి డెఫినేషన్స్ చెప్పాల్సిన అవసరము ఏమీ లేదు. సో ఇది కాపీ చేసుకోండి మొదలు. అర్థమైనాయి కదా అన్ని టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ టూ యాంగిల్స్. రెండు యాంగిల్స్ మధ్య రిలేషన్ని బట్టి ఆ రెండు యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ కానీ, సప్లిమెంటరీ యాంగిల్స్ కానీ, వర్టికల్ యాంగిల్స్ కానీ అంటాం. ఎప్పుడు అంటామో చూద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటివి అని అంటే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటాము, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటాము, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ equal to 90 degrees. Sum of two angles is equal to 90 degrees. Then they are called as complementary angles. Complementary angles అంటే ఏం కావాలి, రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంతకి ఈక్వల్గా ఉండాలి, 90 degreesకి ఈక్వల్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది అనుకోండి, ఇది ఏంది, రైట్ యాంగిల్ కదా, ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. వీటి మధ్య ఇట్లా ఉండి ఇది θ1, ఇది θ2 కనుక అయితే ఇప్పుడు θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 90 degrees అవుతుంది. దీన్ని θ అంటాం. యాంగిల్ని θతో రిప్రజెంట్ చేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. θ1 దీన్ని ఏమని చదువుతారా, θ అని చదవాలి. సో θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రెండు యాంగిల్స్ యొక్క సమ్ 90 degrees కనుక అయితే వాటిని ఏమంటారు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. What they are called, complementary angles. Next supplementary angles. Supplementary angles అంటే ఏమంటారంటే, వీటిని అంటారంటే sum of two angles is equal to 180 degrees. Sum of what, two angles is equal to what, 180 degrees. Then they are called as what, then they are called as what, supplementary angles. వాటిని ఏమంటారు, సప్లిమెంటరీ యాంగిల్ అంటారు. రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 180 degreesకి ఈక్వల్ అవుతుంది. రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 180 degreesకి ఈక్వల్ అవుతుంది. మనకి ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రైట్ యాంగిల్ 180 degrees అని తెలుసు. ఇప్పుడు ఒకటి ఇట్లా కనుక నేను లైన్ గీసినాను అనుకోండి, ఇటు ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇటు ఒక యాంగిల్ ఫామ్ అయింది, అంతేనా. ఇప్పుడు θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయితే చెప్పండి, 180. θ1 θ2 ఈజ్ ఈక్వల్, θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు వాట్, 180. అప్పుడు θ1 అండ్ θ2 లను ఏమనాలి, వాట్ దే ఆర్ కాల్డ్, సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్లో 180 degrees అనేది ఎట్లా, ఇది ఎస్ ఉంది కదా, ఈ ఎస్ రెండు కలిపితే 180, ఇలా 8 వస్తుంది కాబట్టి 180 degrees అవుతుంది. కాబట్టి 90 180 అని కన్ఫ్యూజ్ కాకుండా సప్లిమెంటరీలో ఎస్ అనేది ఉంటుంది. ఎస్ అనేది ఎట్లా ఉంటుంది, దాన్ని యాడ్ చేస్తే 8 లాగా అవుపిస్తుంది కాబట్టి 180 degrees అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్.
వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఫస్ట్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటంటే ద యాంగిల్స్ ఫార్మ్డ్ డ్యూ టు ద వాట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ టూ లైన్స్. రెండు లైన్స్ ఏమైనాయి, క్రాస్ అయినాయి, ఇంటర్సెక్ట్ అయినాయి. సో వెన్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్, when two lines are intersect, when what two lines are intersect కనుక అయితే ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినాయి, when two lines are intersect 4 angles are formed. ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినారా, 4 angles. let is this is 1, this is 2, this is 3 and this is 4. 4 angles ఫామ్ అయినాయి. ఇప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ in these opposite angles, in these what opposite angles are called as, opposite angles are called as vertically opposite angles. vertically opposite angles. రెండు లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ అయితే, ఇట్లా కావచ్చు, ఇట్లా కావచ్చు, ఇట్లా కావచ్చు, ఎట్లా అన్నా కానీ, సో ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఏమైతే అవి ఈక్వల్ అవుతాయి. ఆ ఈక్వల్ అయిన ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ called what vertically opposite angles and they are equal. They are what? Equal to each other. That means what here, angle 1 is equal to angle 3 and angle 2 is equal to what, angle 4. Angle 1 is equal to angle 3 and angle 2 is equal to angle 4. What name అంటారు, vertically opposite angles. రెండు లైన్స్ ఒకదానితో ఒకటి క్రాస్ అవ్వడం వలన 4 యాంగిల్స్ ఏర్పడతాయి, 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ 4 యాంగిల్స్లో ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎట్లా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎట్లా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. కాంప్లిమెంటరీ సమ్ 90, సప్లిమెంటరీ సమ్ ఆఫ్ యాంగిల్స్ 180, వర్టికల్లీ ఆపోజిట్ formed due to intersecting of two lines and opposite angles are equal. They are called vertically opposite angles. So copy చేసుకోండి. నెక్స్ట్ చూడండి, మోడల్ ప్రాబ్లమ్స్ చూడండి. ఇంతవరకు కాన్సెప్ట్ చెప్పినాను కదా, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ మోడల్, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాయింట్. పాయింట్ ఏంటి, ఇందులో పాయింట్ ఏది అని అడుగుతున్నాడు. పాయింట్ అంటే ఏంటి, నో బ్రెడ్త్ నో లెంత్, దానికి బ్రెడ్త్ ఉండదు, లెంత్ ఉండదు, ఎగ్జాక్ట్ లొకేషన్ దేంతో రిప్రజెంట్ చేస్తాము, దీంతో రిప్రజెంట్ చేస్తాము. కాబట్టి దిస్ ఈజ్ ద పాయింట్. దీన్ని ఏమంటారు, సో దానికి ఎండ్ పాయింట్స్ అనేటివి ఉన్నాయా, ఎండ్ పాయింట్స్ అనేటివి లేవు కాబట్టి దీన్ని లైన్ అనాలి. దీన్ని ఏమనాలి, ఒక ఎండ్ పాయింట్ ఉన్నది, స్ట్రైట్గా ఉన్నది, తర్వాత ఇక్కడ ఫర్దర్గా నో ఎండ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, లైన్. వాట్ ఈజ్ రే, దాన్ని ఏమంటాము, రే అంటాము. ఇదేంటిది, కర్వ్డ్ లైన్, దాన్ని ఏమంటారు, కర్వ్డ్ లైన్. దీన్ని ఏమంటారు, లైన్ సెగ్మెంట్. ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, ఎండ్ పాయింట్స్ ఉంటే దాన్ని ఏమంటాము, లైన్ సెగ్మెంట్ అంటాము. ఓకేనా. సో దట్స్ వై బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బి ఆప్షన్ ఏంటి, కరెక్ట్ వన్. నెక్స్ట్ ఇందులో చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మనకు ఒక లైన్ కనుక ఉన్నట్టయితే లైన్లో దీన్ని ఏమంటాము, ఈ యాంగిల్ ఏమంటారు, స్ట్రైట్ యాంగిల్ అంటారు. ఈ స్ట్రైట్ యాంగిల్ ఇట్లా డివైడ్ అయింది. ఓకేనా. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత, 180 డిగ్రీస్. ఎట్లా డివైడ్ అయిందట, x+5 అండ్ 3x+15గా డివైడ్ అయింది. x+5 అండ్ 3x+15గా డివైడ్ అయింది. కాబట్టి రెండింటి యొక్క సమ్ ఎంతకి ఈక్వల్ కావాలి, 180కి ఈక్వల్ కావాలి. కాబట్టి ఐఎమ్ రైటింగ్ వాట్, 3x+15 ప్లస్ x+5 ఈజ్ ఈక్వల్ టు వాట్, 180. రెండింటి యొక్క సమ్ 180కి ఈక్వల్ కావాలి, ఎందుకంటే స్ట్రైట్ యాంగిల్కి ఈక్వల్ కావాలి. ఇప్పుడు 3x+x ఎంత, 4x, 15+5 ఎంత, 20 ఈజ్ ఈక్వల్ టు వాట్, 180. 20 నట్ సైడ్ పంపించండి. 4x ఈజ్ ఈక్వల్ టు వాట్, 180 మైనస్ 20. 4x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 20 అంటే 160 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు వాట్, 160/4 ఈజ్ ఈక్వల్ టు వాట్, 40 డిగ్రీస్. x వాల్యూ ఎంత, 40 డిగ్రీస్. x వాల్యూ ఎంత వస్తుంది మనకు, 40 డిగ్రీస్ వస్తుంది. అంటే ఇక్కడ తెలవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇది స్ట్రైట్ యాంగిల్ 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుందని ఒక విషయం మనకు తెలవాలి.
స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 డిగ్రీస్. సో స్ట్రైట్ యాంగిల్ అంటే ఇది మొత్తం ఈ మొత్తం ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారు స్ట్రైట్ యాంగిల్ అంటారు. సో సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ స్ట్రైట్ యాంగిల్. సో ఈ రెండింటిని కలిపితే స్ట్రైట్ యాంగిల్ వస్తుంది కాబట్టి మనకేమవుతుంది 180కి ఈక్వల్ అవుతుంది. దాన్ని మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ ఒక పాయింట్ మీ మైండ్ లోపలికి ఇది ఒక్క పాయింట్ ఫామ్ కావడమే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మొత్తం వచ్చేస్తుంది. ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటివి? సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 90 డిగ్రీస్. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ 90 డిగ్రీస్. ఒక యాంగిల్ 60 డిగ్రీస్ అంట, ఇంకొక యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అప్పుడు ఏం చేయండి, 60 ఇటు సైడ్ పంపించండి. సో 90 మైనస్ 60. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ 30 డిగ్రీస్. యాంగిల్ బి ఎంతకి ఈక్వల్ అవుతుంది? 30 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే అప్పుడు యాంగిల్ 60 ఇటు సైడ్ పంపిస్తే ఏమొస్తుంది? యాంగిల్ బి వాల్యూ వస్తుంది. అది దట్ ఈస్ ద వాట్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే నీకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. రెండింటి యొక్క మొత్తం 90 డిగ్రీస్ కావాలి. రెండు యాంగిల్స్ యొక్క సమ్ 90 డిగ్రీస్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్. సో కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ కనుక మీకు తెలిస్తే ఈజీగా చేసేయగలుగుతారు. ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. సో సప్లిమెంటరీ యాంగిల్స్లో ఎట్లా ఉంటుంది? సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 డిగ్రీస్. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 180 డిగ్రీస్. యాంగిల్ ఏ వాల్యూ 120 డిగ్రీస్ ఇచ్చినాడు ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 డిగ్రీస్. నా 120 సెంట్ టు దట్ సైడ్. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 120 డిగ్రీస్. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 120 ఈజ్ వాట్ 60 డిగ్రీస్. సో యాంగిల్ బి వాల్యూ ఎంత 60 డిగ్రీస్. రెండింటిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తే ఈ రెండు యాంగిల్స్ని ఏమంటారు? సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. 120 అండ్ 60 ఏంటివి? సప్లిమెంటరీ యాంగిల్స్. రెండింటిని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తే వాటిని ఏమంటారు? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాబట్టి ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇవి రెండు ఏంటివి? సప్లిమెంటరీ యాంగిల్స్. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి మోడల్స్. ఇక్కడ చూడండి మ్యాథ్స్ క్లాస్ 2 మోడల్ 5లో డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈ 60 డిగ్రీస్ అని ఇచ్చినారు. రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ మధ్య 60 డిగ్రీస్ ఉందంట. ఆ యాంగిల్స్ ఏంటి అని అడుగుతాడు. ఇవి ఆప్షన్స్ ఏబిసిడి ఆర్ ద వాట్ ఆప్షన్స్. ఓకేనా? సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ 90 డిగ్రీస్ రావాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటివి? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 వస్తుందా? 90 కంటే ఎక్కువ వస్తుంది. నో. 60 ప్లస్ 45 105. నో. 70 ప్లస్ 20 90 వస్తుంది. వీటి డిఫరెన్స్, ఈ రెండు యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ ఎంత కావాలట? 60 డిగ్రీస్ కావాలట. 70 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు వాట్ 50 డిగ్రీస్. సో దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు ద వాట్ రిలేటెడ్ టు ఆస్క్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ 75 అండ్ 15. 75 15 యాడ్ చేస్తే 90 వస్తుంది కదా. 75 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 90. 75 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 90. సో 75, 15 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంతేనా? కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఓకేనా? సో ఇవేమైతాయి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినాయి. అదేవిధంగా డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ 75 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు వాట్ 60 డిగ్రీస్. సో దట్స్ వై వాడు అడిగింది ఏమడిగినాడు? సో 60 డిగ్రీస్ అనేది డిఫరెన్స్ రావాలంట. అవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావాలి. అంటే రెండింటిని యాడ్ చేస్తే 90 రావాలి. ఒకదాని నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 60 డిగ్రీస్ రావాలి. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్, అర్థమైంది కదా? ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద వాట్ నౌ లెట్ us stop our class here. This is the what model 5 questions. So now this is the what maths class 112 class work, maths class 112 homework and maths class 112 exam. ఓకేనా? సో క్లాస్ వర్క్ కింద ఏం చేస్తారు? సో ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ 5 మోడల్స్ చెప్పినాను కదా, 5 మోడల్స్ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. అదేవిధంగా
హోంవర్క్. నేను ఒక్కొక్క మోడల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను, వన్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. యూ హ్యావ్ టు డూ 5 more problems in order to get the correct concept upon this concept. మంచి పట్టు రావడం కోసము మీరు ఇంకా 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. ఒక్కొక్క దాంట్లో 5 ప్రాబ్లమ్స్ చేయాలంటే ఐ టీచ్ 5 ప్రాబ్లమ్స్. నేను 5 ప్రాబ్లమ్స్ చెప్పినాను, మీరు 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. ఎగ్జామ్ ఈరోజు 1-2 క్లాస్ చెప్పినాను కదా, సో దానికంటే ముందు ఉన్న క్లాసులు 5 క్లాసులు అంటే 25 మోడల్స్. దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటే యు ఆర్ ఏబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్ పర్ఫెక్ట్లీ. ఓకేనా? రైట్. ఎవరికైతే హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాలనో వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే దే విల్ సెండ్ యూ ఎగ్జామ్ పేపర్ అండ్ యాజ్ వెల్ యాజ్ హోంవర్క్ పేపర్స్ విత్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. ఓన్లీ క్వశ్చన్ పేపర్స్ పంపించి ఊరుకోవడం కాదు, బట్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ కూడా పంపిస్తారు. ఎందుకంటే ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి మీరు చేసిన తర్వాత అది కరెక్టేనా కాదు అని మళ్ళీ ఇన్స్టిట్యూట్ వాళ్ళతోటి మళ్ళీ కాల్ చేసి కనుక్కోవడం, ఎక్కువ కాల్స్ రావడం అదంతా ఇబ్బంది అవుతుంది. అందుకే ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ కూడా పంపిస్తారు. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.